4000 పెన్షన్ రాలి. 5 ఏళ్ళు అవుతుంది. భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, లేదా వయసు మీద పడ్డ వాళ్ళు, విధి వంచనకు గురై కాళ్ళు పోగొట్టుకొని చేతులు పోగొట్టుకునే వాళ్ళకు ఇంతవరకు 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చినాయా? కొత్త పెన్షన్లు కూడా రాలేదు. చదువుకున్న అమ్మాయిలు మన ఇళ్ళలో ఉంటే వాళ్ళకు కాలేజీ పోవడానికి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిందా? స్కూటీ రాలేదు. చివరికి కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే ఇవి సరిపోతలేమని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిండు ఆ తులం బంగారం? మరి గా పార్టీ మళ్ళీ మన ముందుకు వస్తే రాణిస్తామా? ఓటేస్తామా? ఇవి అమలైతే నమ్మకం ఉందా? ఇచ్చిన మాట నిలబెడతారా రేవంత్ రెడ్డి గారు? నిలబెడతారా అమ్మా? ఒక్క బస్సులో మాత్రం ఉచిత ప్రయాణం నడుస్తాను. ఒక్క ఉచిత ప్రయాణం నడుస్తాను తప్ప ఏది నడుస్తలేదు. ఆయన ఏమంటాడు? నేను ఇద్దామనుకున్నా కానీ కేసీఆర్ నాకు ఉత్త చిప్ప చేతికి ఇచ్చిండు అంటాడు ఆయన. అంటే ఉత్త చిప్ప చేతికి ఇచ్చినట్టుకి అమలు చేయడం లెక్క అన్నట్లే. మరి గా పార్టీ మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు ఓట్లేసి గెలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది అక్కడికి వస్తుందా, ఖరాబ్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖరాబ్ అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఇట్లా మాట్లాడేది, నాకున్న తపన, నాకున్న అవగాహన తెలంగాణ పట్ల ఎవరికి లేదు. మంచిది. ఇవాళ వాళ్లకు ఓటేసి ఎంపీలను గెలిపిస్తే అక్కడ పని చేసుకొస్తారా? 5 రూపాయల బిల్ల పనిచేయరు. ఇవాళ కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ పార్టీ కోటేసినా అది ₹1 కూడా చెల్లని రూపాయి. కాబట్టి ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే. కాబట్టి మోడీ గారికి మల్లికార్జున అండగా ఉండాల్సి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ నాలాంటి గెలిస్తే మోడీ గారి దగ్గరికి దరఖాస్తు పట్టుకొని పోయి, అయ్యా మా చేనేత కార్మికుల సమస్యకి ఉన్నాయి, మా యాప్రాల్లో మా ప్రజల సమస్యకి ఉన్నాయి, లేదా మా మల్లికార్జునలోకి సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పగలిగే, వాటిని చేయించగలిగే శక్తి మనకు తప్ప వాళ్ళకు ఉంటుందా చెప్పండి? నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.